ఆడ తీగ మోగబోయింది, ఈ వీణ తీగ మోగబోయింది. ఎందుకు అంటే ఆడ ఎవరెవరో కొత్త పోరగాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఏందో మాట్లాడతారు, ఏందో చేస్తారు, దేనికి ఎందుకు అరుస్తారో, దేనికి ఏది ఇష్యూ చేస్తారో నాకు అర్థం కాలే. చిన్నటికి కూడా అరుస్తారు, చిన్నటికి కూడా పోట్లాడతారు. నేనేమో ఏం చేయాలా ఇప్పుడు? పోట్లాడాలా, గమ్మునుండాలా, సప్పుడు చేయకుండా ఉండాలా, ఆవాజ్ గిట్లా బరాబర్ తీయాలనా, ఏం అర్థం కాక సోచాయిస్తూ ఆడనే గమ్మును ఉండిపోయా 2-3 దినాలు. 2-3 దినంలు ఇట్లనే ఆలోచిస్తుండా ఏం చేయాలన్నా ఏం చేయాలి. చివరికి బస్ట్ అయినా. అంటే నువ్వు ఎవరన్నా ఒరినా కానీ అంటే గట్టిగా మాట్లాడినా కానీ భయపడతావా? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని భయపడినాము. నువ్వు ఇన్ని చూస్తేనే అందరు భయపడతారని బయట అనుకుంటా అంటే నువ్వు అట్లనే అనుకున్న తమ్మి. ఆడ నన్ను అందరూ భయపెట్టిండ్రు, వంటలక్క చేసిండ్రు ముందుగా. నాకేం తెలుసు, అన్నిటికీ చెయ్యెత్తాలనా, జీవితంలో ముందుండాలనా అన్నారు. ఆడ వంట చేస్తావా అంటే చెయ్యెత్తినాను, మంచి పిల్లగా అంటే చెయ్యెత్తినాను, అన్నిటికీ చెయ్యెత్తినాను. తర్వాత పోతావా అంటే కూడా చెయ్యెత్తినాను, పంపించిండ్రు. ఇప్పుడు అందరూ నువ్వు అన్ని చేయెత్తేదాన్ని ఇట్లా చేయెత్తుతా అంటే ఇట్లా ముందుంటా, నెత్తి మీద అయితే పెట్టావు ఎవరి మీద చేతులు? అందుకే పోనీకి కూడా చెయ్యెత్తినాను. నెత్తి మీద అయితే పెట్టావు కదా చేతులు? నా నెత్తి మీద నేనే పెట్టుకున్నా తమ్మి. ఎందుకు అంత తక్కువ? నా నెత్తి మీద నేనే పెట్టుకున్నా ఇట్లా చెయ్యి. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నా కదా సార్, నాగార్జున సార్ నేను ఎలిమినేట్ మిస్ సార్, మా ఇంటికి పంపించేయండి సార్, వీళ్ళు నన్ను వంటలు చేపిస్తున్నారు సార్, మా ఇంటికి పంపించేయండి సార్ అన్న. మా వాటర్ బాటిల్ లాక్కుంటుండ్రు, నేను బేవక్క అసలు తెలంగాణలో అసలు తెలుసా? ఇక్కడ అక్క అంటే ఏమంటారు తెలుసా? తెలంగాణలో కానీ మావోయిస్టులు, నక్సలైట్లకు రామక్క, సీతక్క, విమలక్క, దేవక్క అని ఇట్లా అంటారు. ఈ బేవక్క ఏంది, కథ ఏంది, దానికి అసలు ఏంది, అసలు ఎందుకు వచ్చింది? అంటే నేను అస్సలు అల్లరి చెయ్య. అప్పుడు వాటర్ బాటిల్ లాక్కుంటుండ్రా, నేను ఎట్లా చేసినా అట్లనే చేస్తా, అస్సలు అల్లరి చెయ్య. అమ్మో అల్లరి చేయండి మొత్తం. నేను చాలా క్వైట్ ఉంటా, కనిపిస్తలే చూడు ఎట్లున్నాను. ఇన్నసెన్స్కి బ్రాండ్ అంబాసిడర్ అన్ని ఉన్నావు కరెక్ట్. ఈ అక్క ఏంది, దేనికి దానికి అక్కని ఎందుకు పిలవాలి? అంటే ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఇట్లా అమాయకంగా ఉండొద్దు అని చెప్పాలి కదా, అప్పుడు బేబక్క లెక్క ఉండొద్దు అని చెప్పాలి. అంత అమాయకం నేను. బేబక్క అంటే 4 ఏళ్ళ వరకు 5 ఏళ్ళ వరకు ఉంటుంది, చిన్నపిల్ల కదా, చిట్టి బుజ్జి పాప నాని అనుకుంటా చేస్తారు. నువ్వేందక్క ఇంకా బేబక్క పెట్టుకొని మమ్మల్ని పరిశాన్ చేస్తాను. పరిశాన్ చేయనికి అట్లా చేస్తున్నా. అదే ఏంది బేబక్క చల్లకుండా మాకెళ్ళి ఇట్లయితే మాకెళ్ళి గిట్లా నమ్ము అక్క అంటే మామూలు అక్క కాదు ఈ అక్క సేమ్ నువ్వు అట్లనే ఉన్నట్టుందిగా. నా సంగతి ఇంకా నీకు మంచిగా తెలవలే, గంట అరగంట ఉంటాం కదా అప్పుడు చూపిస్తా ఏందో కథ. ఇప్పుడు ఏంది మరి ఒకసారి బిగ్ బాస్ లో పోయిల్లు, నీ ముచ్చట్లేదో క్వశ్చన్లు ప్రశ్నలు రాసుకుంటావా? ఏం రాసుకోలే, నన్నే గమ్మును చూస్తున్నావు, వచ్చిన కాడి నుంచి చూస్తున్నా. ఏంది తాతనేదో చేద్దామని అనుకునే వచ్చినావు అంతే కదా. తాత మంచిగున్నావు తాత, థ్యాంక్ యూ. తాతల్లోనే స్మార్ట్ తాత, మంచిగా ఉన్నావు. నీకు కూడా బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ అంట కదా తాత. రాజన్న తాతకు ఒక ఓ వేసుకోండి అమ్మా, ఒక ఓ వేసుకోండి. ఓ వేసుకున్నా ఏం వేసుకున్నా ఇప్పుడు ఏం చేస్తాం, అంత ముసలోని అయిపోయింది అంతే అంటవా? నేను చూస్తే అట్లా అనిపిస్తలే అన్నా. అయ్యో రామా, ఇప్పుడు మనం బిగ్ బాస్ లో పోదాం. పోయి ఏం చేద్దాం, అక్కడ ఏం జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంటే నువ్వు ఆడారు దాన్ని వల్ల మీకు ఏమన్నా గిదే చదవాలి గిట్లనే మాట్లాడాలని చెప్పేదా, లేకపోతే మీరు అక్కడ ప్రిపేర్ అయ్యి రావాలా? బిగ్ బాస్ మీకు ఏం చెప్తాడు? అట్లేం లేదు. వీడికి ఎట్ట వచ్చినా మీరేమని చెప్పినారా? చెప్పలే. 99 టీవీలో లైవ్ ఇంటర్వ్యూ అన్నారు, వచ్చేసిన నల్ల చీర కట్టుకుని స్టైల్గా రెడీ అయ్యి ముద్దుగున్నావు. థ్యాంక్ యూ. ఏందో అనుకున్నా కానీ రాజన్న తాత బాగా కలుపుతాడు. మళ్ళీటో పోతాంది. నువ్వు బిగ్ బాస్ గురించి చెప్పంటే మళ్ళీ తాత దగ్గరికే పోతాను అంటే తాత ఇప్పుడు కూడా ఇట్లానే మంచిగా రెడీ అయిపోయినా, నల్ల మంచి బ్లూ శారీ వేసుకుని పోడే నాగార్జున సార్తో కళ్ళల్లో చూడలేను సార్, నేను అట్లా చూడలేను సార్ అంటాను. ఆయనేమో చూసి పాడు అంటాడు, నేనేమో మీ అంక చూస్తే ఎక్కడ కళ్ళల్లో కొట్టుకుపోతాను, భయం సార్ భయం అన్నాను. ఇంకా ఆయన ఏమన్నారు, పాట పాడు అన్నారు, పాడినాను. మంచిగా ఉండే స్టేజ్ మీద. నువ్వు అక్కడ సిగ్గుపోవడమో నాకు సిగ్గు అవుతుంది ఇక్కడ. నాకు సరికి మంచిగా పాట పాడి ఏంది అసలు నాకు సార్ నేను చూసిన బిగ్ బాస్ లో నిన్ను సార్ రావంగానే ముసి నవ్వులు నవ్వుకుంటా సార్ టాపిక్ ఎత్తినావు చూడు ఎట్లా ఎందుకు ఏందో మరి. సార్ మళ్ళీ తీసుకుపోతా లేదు నిన్ను, మళ్ళా వస్తుంది కదా వైల్డ్ కార్డ్ ఈ కార్డ్ అని ఒకటి ఉంటది కదా. ఎంతైనా మన్మధుడు కదా అందుకనే చూడు సారు జర జాగ్రత్త, మళ్ళీ వచ్చేందుకు అన్ని రెడీ చేసుకుంటా అంది. ఎందుకు ఎరికేనా మళ్ళీ వైల్డ్ కార్డ్తో ఎంటర్ అవుదామని ఇవన్నీ. సార్ పొగుడుతాను నువ్వు. సార్కి ఓన్లీ పల్లవే పడాను. సార్ వయసు నా వయసు సేమ్ తెలుసా? అబ్బా చెప్పినావులే.
అదే నిజం నమ్మ తాత అన్నావు సార్ యంగ్ ఎనర్జెటిక్ స్టైలిష్ అండ్ నాకింత పొట్టు వచ్చింది, ఇంత తెల్లెంటికెళ్ళి వచ్చినాయి, ఇంత గడ్డం వచ్చింది, అయ్యే ఉన్నది. సార్తో పోల్చుకున్నట్టు నేను వెళ్ళిపోతా స్టూడియోలో నుంచి. ఓ ఎందుకు మరి ఎవరు ఆయన మన్మధుడితో ఏంది? అందుకే అంటాను మన్మధుడు అంట సార్. అప్పుడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు గదే సిగ్గుపడ్డావు, ఆఖరికి 1990 లైవ్కి వచ్చి కూడా గదే సిగ్గుపడతాను. నేను సార్ కోసం ఒక పాట పాడాలనుకున్నా, మంచిగా పాడు. సగమే పాడినా, మిగతా సగం ఇప్పుడు పాడతా. మొత్తం స్టార్టింగ్ నుంచి సార్ ఇది మీకోసమే, నాకు సార్ మీకోసమే. పాడండి. ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించే పరిచయం తోడు కోరిందే, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా 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 ఓ మనసా. సుశీర్ కదా ఎంత మంచిగా పాడింది పాట. పాటలే అనుకుంటా, డ్యాన్స్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, అసలు చేయని ఒక్కటి చేయంది ఏమన్నా ఉన్నదనుకుంటా, అన్నీ చేస్తుంది. ఎందుకు ఇవన్నీ? అన్ని మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ఉన్నారు. ఇది తెలుగు ఛానల్ కదా కొంచెం. అదే చెప్పినాను నేను. ఇంకా ఇంకేం లేదు. నువ్వు బిగ్ బాస్ లా కొంతమందితో లొల్లి పెట్టుకున్నావా, లేకపోతే మామూలుగా పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా, మళ్ళీ పోయినంటే మళ్ళీ పెట్టుకుంటా, వాళ్ళతోనే పెట్టుకుంటా, ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎందుకు వాళ్ళంటే వాళ్ళని మస్తు పరేషాన్ చేసిండ్రు. సోనియానా నీకు ఇలా? సోనియా కాదు, అది స్నేకియా. అంటే మరి పొద్దుస్తమాను ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కాటేద్దామా అని కూర్చున్నది, నన్ను కాటేసింది. ఎందుకు ఆమె కేసేటోళ్ళు కాటలు వేయరు అనుకుంటా, బయటికి రాదనుకుంటా. వచ్చినాక మీరు అందరు కూడా చూడండి. అంటే ఆమె కనుక గెలిస్తే గెలవదు. ఎందుకు గెలవకూడదు? గెలవకూడదు అంటాను, కానీ గెలిస్తే గెలవదు. జనాలు ఓట్లయితే జనాలు ఏరబ్బా, నెగిటివిటీ మస్తు ఉంది. ఆమె అందరినీ హర్ట్ చేస్తుంది. వీక్లా ఫస్ట్ వీక్లో నన్ను టార్గెట్ చేసిందా, నన్ను పంపుడే టార్గెట్ పంపినది. శేఖర్ భాషని టార్గెట్ చేసింది. ఇప్పుడు న్యూస్ ఏంటంటే శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయ్యిండు అని న్యూస్ వస్తుంది. అవును, శేఖర్ భాష ఏంది మీ మధ్యలో కూడా అయింది. మంచి ఫ్రెండ్స్ మేము బడ్డీస్గా పోయినాం లోపలికి. అండ్ నన్ను ఇంటర్వ్యూ కూడా చేసిండు ఇంతకు ముందు. సో ఫ్రెండ్స్, సో మంచిగా తెలుసు. అంటే శేఖర్ భాష బయటకు వస్తాడు అనేది మనకు తెలుస్తుంది కదా, దాని నిజమేనా? అదేమన్నా అంటే ఆయనే రావడానికి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆమె సోనియా కొంచెం కన్ఫర్మ్గా అంటుండ్రు వస్తాడు అని. ఫస్ట్ నువ్వే బయటకు రావంగా నీకేమనిపించింది అసలు?